హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీటెట్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి నౌన్ క్లాజ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నౌన్ క్లాజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి నౌన్ క్లాజ్ చెప్పే ముందు ఒకసారి క్లాజ్ అంటే ఏంటో మరొకసారి మీకు గుర్తు చేస్తాను. చూడండి, క్లాజ్ అంటే సబ్జెక్టు వెర్బ్ కాంబినేషన్ ఉంటే ఆ సెంటెన్స్ని క్లాజ్ అంటాం. సబ్జెక్ట్ వెర్బ్, వెర్బ్ కూడా ఏ వెర్బ్ అవ్వాలంటే ఫైనైట్ వెర్బ్ అవ్వాలి. ఇది ఇంపార్టెంట్, ఫైనైట్ వెర్బ్ అవ్వాలి. ఓకేనా? అంటే సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటే దానిని క్లాజ్ అని అంటాం. మరి ఫైనైట్ వెర్బులు అంటే ఆల్రెడీ మనం ఛానల్లో చెప్పుకున్నాం, మరొకసారి గుర్తు చేస్తాం. చూడండి, ఫైనైట్ వెర్బులు అంటే మనకి వెర్బ్ ఫామ్స్లో వెర్బ్ 1 V1 లేదా V1కి SRES అంటే ప్లే, ప్లేస్, గో, గోస్, కమ్, కమ్స్ వచ్చినటువంటి వెర్బ్ రూపాలు. అలాగే వెర్బ్ 2 సింపుల్ పాస్ట్ యొక్క ఫాము, వెర్బ్ 2 కూడా ఫైనైట్ వెర్బే. అలాగే యామ్, ఈజ్, ఆర్, అలాగే వాజ్, వర్. ఓకేనా? తర్వాత హ్యావ్ ఫామ్స్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. డూ ఫామ్స్, డూ, డస్, డిడ్. అలాగే మోడల్ ఆక్సిలరీస్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. ఓకేనా? విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్. ఓకేనా? మే, మైట్, మస్ట్, నీడ్, డేర్. అలాగే ఆట్ టు, యూజ్ టు. ఈ మోడల్ ఆక్సిలరీస్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. మనకి వెర్బ్ 1 కానీ, వెర్బ్ 1కి SRES కానీ, అది వెర్బ్ యొక్క రెండో రూపం కానీ, అంటే సింపుల్ పాస్ట్ ఫామ్, సింపుల్ ప్రెజెంట్ ఫామ్స్, యామ్, ఈజ్, ఆర్లు, వజ్, వర్లు, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ ఫామ్స్, డూ, డస్, డిడ్, డూ ఫామ్స్. అలాగే మోడల్ ఆక్సిలరీస్ అన్నీ కూడా విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డేర్, యూజ్ టు, ఆట్, ఇవన్నీ కూడా మనకి ఫైనైట్ వెర్బ్ అవుతాయి. సో సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ పక్కన ఒక ఫైనైట్ వెర్బ్ ఉంటే అది క్లాజు. అయితే ఈ క్లాజ్ అనేది మనకి కొన్ని కంప్లీట్ మీనింగ్ ఇస్తాయి, కొన్ని కంప్లీట్ మీనింగ్ ఇవ్వవు. అర్థమైందా? క్లాజెస్ మే గివ్ కంప్లీట్ సెన్స్ ఆర్ మే నాట్ గివ్ కంప్లీట్ సెన్స్. అంటే కొన్ని క్లాజులు ఏమో కంప్లీట్ సెన్స్ ఇస్తాయి, కొన్ని క్లాజులు ఏమో కంప్లీట్ సెన్స్ని ఇవ్వవు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, ఈజ్ ఏ డాక్టర్ అని ఉంది. ఈజ్ ఏ డాక్టర్లో హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్. చెప్పాను కదా ఆల్రెడీ, ఫైనైట్ వెర్బ్. సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉందంటే ఏమవుద్ది? క్లాజ్. ఓకే, ఈజ్ ఏ డాక్టర్ అంటే అతను ఒక డాక్టర్, సో అది కంప్లీట్ మీనింగ్ ఉంది. ఓకేనా? సో అక్కడ క్లాజ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది మనకి. నెక్స్ట్ అండి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే సబ్జెక్ట్, ఆర్ ఫైనైట్ వెర్బ్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఫైనైట్ వెర్బే కదా. సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంది అంటే అది క్లాజే. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటే వారు క్రికెట్ ఆడుతున్నారు అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది అక్కడ. ఓకేనా? నెక్స్ట్, దో ఈజ్ ఏ పూర్. ఇక్కడ హీ సబ్జెక్టు, ఈజ్ ఫైనైట్ వెర్బ్. ఈజ్ ఏ సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది క్లాజ్ అవుతుంది. అయితే ఇక్కడ సబ్జెక్టుకి ముందు దో అనే ఒక కంజంక్షన్ ఉండడం వల్ల అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వటం లేదు. దో ఈజ్ ఏ పూర్ అంటే అతను పేదవాడు అయినప్పటికీ, అంటే పేదవాడు అయినప్పటికీ ఏం చేశాడు? కారు కొన్నాడా, లేదా బైక్ కొన్నాడా, లేదా హౌస్ కొన్నాడా అని పక్కన ఉండవు కదా. అంటే అది మరో క్లాజ్ మీద ఆధారపడుతుంది అనమాట. ఏది? దో ఈజ్ ఏ పూర్ అనేది క్లాజే. ఎందుకు క్లాజ్ అయింది? సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంది, కాకపోతే ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుందని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్. యూ సబ్జెక్టు, వర్క్, వర్క్ అంటే వెర్బ్ 1 కదా. వెర్బ్ 1 కూడా ఏమవుతుంది చెప్పాను? ఫైనైట్ వెర్బ్. వెర్బ్ 1 ఉన్నా, వెర్బ్ 1కి SRES, IS ఉన్నా ఫైనైట్ వెర్బ్ అని చెప్పాను. వెర్బ్ 2 ఉన్నా ఫైనైట్ వెర్బ్ అని చెప్పాను. కాబట్టి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి క్లాజ్ అవుతుంది. ఓకేనా? క్లాజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇఫ్ అనే ముందు ఒక కంజంక్షన్ ఉండడం వల్ల అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పనిచేసినట్లయితే ఏమవుద్ది? ఎగ్జామ్ పాస్ అవుతావా, లేదా ఉద్యోగం వస్తుందా అని పక్కన మరో క్లాజ్ ఉండాలి. అది ఇంకొక క్లాజ్ మీద ఆధారపడుతుంది. అర్థమైందా? కాబట్టి ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి క్లాజ్ ఇది. ఓకేనా? అయితే ఇక్కడ జాగ్రత్త చేయండి,
సో క్లాజు కంప్లీట్గా మీనింగ్ ఇచ్చే కొన్ని, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చే కొన్ని. ఈ విధంగా కంప్లీట్ మీనింగ్ ఇచ్చే సందర్భాన్ని సిచ్యువేషన్ బట్టి క్లాజ్ రెండు రకాలు, డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు. సో ఇండిపెండెంట్ అంటే ఆధారపడదు, అది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఆ ఇండిపెండెంట్ క్లాజ్నే మెయిన్ క్లాజ్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి, ఈజ్ అ డాక్టర్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. రెండు కూడా కంప్లీట్ సెన్స్లు ఇచ్చాయి కాబట్టి ఇవి ఇండిపెండెంట్ క్లాజులు, మెయిన్ క్లాజులు. అవి కంప్లీట్ మీనింగ్ ఇచ్చాయి కాబట్టి అవి వేటి పైన ఆధారపడవు. మరి డిపెండెంట్ క్లాజ్ అంటే అది డిపెండెంట్, ఆధారపడుతుంది, పక్కన మరో క్లాజ్ ఉండాలి, అప్పుడే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. దానికి ఇంకో పేరు అంటే సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఎందుకన్నామంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈజ్ ఏ పూర్లో ముందు దో అని ఉంది. సో దో అనే ఒక కంజంక్షన్ ఉండడం వల్ల దాని మీనింగ్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. సో ఒక క్లాజు సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ చెప్పు కదా, ఆ సబ్జెక్ట్ ముందు ఒక కంజంక్షన్ ఉండడం వల్ల అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఆ కంజంక్షన్లే సబార్డినేట్ కంజంక్షన్ ముందు ఉండడం వల్ల అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు ఆ క్లాజు. అందువల్ల ఆ క్లాజ్ని డిపెండెంట్ క్లాజు మరియు సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి రెండు రకాలు, ఇండిపెండెంట్, డిపెండెంట్. ఈ డిపెండెంట్ క్లాజే మూడు రకాలు అనమాట. అదేంటంటే నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజు. మనం ఇప్పుడు నేర్చుకోబోయేదే నౌన్ క్లాజ్ అనమాట. సో ఈ మీకు చెప్పాను ఆల్రెడీ, ఏంటంటే సబ్జెక్ట్ ముందు కొన్ని సబార్డినేట్ కంజంక్షన్లు ఉంటాయి, దానివల్ల పూర్తి మీనింగ్ ఇవ్వు అని చెప్పాం. అందువల్ల డిపెండెంట్ క్లాజ్ అవుతాయని చెప్పాం కదా. ఈ కంజంక్షన్ అనేవి నౌన్ క్లాజ్లో కొన్ని వస్తాయి, యాడ్జెక్టివ్ క్లాజ్లో కొన్ని, అడ్వర్బ్ క్లాజ్లో కొన్ని. సో నౌన్ క్లాజ్ చెప్పుకున్నప్పుడు నౌన్ క్లాజ్ గురించి చెప్తాం, ఏ క్లాజ్ గురించి చెప్పినప్పుడు ఆ క్లాజ్ సంబంధించిన సబార్డినేట్ కంజంక్షన్తో పాటు ఆ క్లాజ్ల గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మూడు నాకు చూడండి, ఈ రెండు ఇన్కంప్లీట్ కాబట్టి డిపెండెంట్ క్లాజులు ఇవి, లేదా సబార్డినేట్ క్లాజులు ఇవి. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇక్కడ సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్. సో ఇది క్లాజు, ఇది సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్. విల్ మీకు చెప్పాను ఆల్రెడీ, ఏది మోడల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్లే. సో సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా ఒక క్లాజు. అయితే అది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇది యూ విల్ పాస్ ది ఎగ్జామ్ పాస్ అవుతావు, కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి ఇది ఏ క్లాజ్ అండి? ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్. ఇక్కడ చూడండి, యూ వర్క్ హార్డ్ ముందు ఇఫ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది, అందువల్ల ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు కాబట్టి ఇది ఏ క్లాజ్ అండి? డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్. ఓకేనా? ఇది క్లాజ్ సంబంధించింది. మొత్తం నౌన్ క్లాజ్ అనేది ఒక డిపెండెంట్ క్లాజు, అది ఇండివిజువల్గా మీనింగ్ ఇవ్వదు, వేరే దాని మీద ఆధారపడుతుంది. ఓకేనా? ఇప్పుడు నౌన్ క్లాజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నౌన్ క్లాజ్ అంటే నౌన్ క్లాజ్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో నౌన్ క్లాజ్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, డిపెండెంట్ క్లాజు, సబార్డినేట్ క్లాజు, అది వేరే దాని మీద ఆధారపడుతుంది, కంప్లీట్ మీనింగ్ ఇవ్వదని నేర్చుకున్నాం. అయితే ఈ నౌన్ క్లాజ్ అనేది ఒక సెంటెన్స్లో నౌన్గా యాక్ట్ చేస్తుంది, అంటే ఒక సెంటెన్స్లో ఇది నౌన్గా పనిచేస్తుంది నౌన్ క్లాజ్ అనేది. ఓకేనా? అయితే దీనిని ఐడెంటిఫై చేయడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే నౌన్ క్లాజ్. అంటే వెర్బ్కు ముందు కానీ వెర్బ్ తర్వాత కానీ వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే నౌన్ క్లాజ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్. సింపుల్గా వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే నౌన్ క్లాజ్ అవుతుంది. అయితే ఈ నౌన్ క్లాజ్ అనేది సెంటెన్స్లో దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే సెంటెన్స్లో ఏ విధంగా పనిచేస్తుంది అంటే సబ్జెక్ట్గా పనిచేస్తుంది, అలాగే ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, అలాగే ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్గా పనిచేస్తుంది, అంటే ప్రపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్గా కూడా పనిచేస్తుంది, అలాగే సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. సో 4 రకాలుగా ఈ నౌన్ క్లాజ్ అనేది మనకి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఒకటి సబ్జెక్టు, 2 ఆబ్జెక్టు. ఆబ్జెక్ట్ అంటే మనకు తెలిసిందే, డైరెక్ట్గా వెర్బ్ తర్వాత ఉండేదే, వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థం. అలాగే ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్ అంటే ప్రపోజిషన్ తర్వాత వస్తుంది ఇది. ఓకేనా? అంటే ప్రపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అంటే దాని ప్రపోజిషన్ తర్వాత. మామూలుగా జనరల్గా చెప్పిన ఆబ్జెక్ట్ అది వెర్బ్ తర్వాత ఉండే ఆబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ అండి సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది నౌన్ క్లాజ్ అనేది. ఓకేనా? అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్గా ఉన్న, సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా ఉన్నప్పుడు మాత్రమే అది నౌన్ క్లాజ్ అవుతుందని అర్థం. అయితే వీటిని ఎలా ఇంకా ఐడెంటిఫై చేస్తామంటే మీకు చెప్పాను, ముందు కొన్ని సబార్డినేట్ కంజంక్షన్స్ ఉండడం వల్ల ఇది మీనింగ్ ఇవ్వదని చెప్పాను నౌన్ క్లాజ్. ఆ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటంటే దట్, ఇఫ్, వెదర్, హూ, వాట్, హూమ్, విచ్, వెన్, వేర్, వై, హౌ, హూమెవర్, వాట్ ఎవర్, విచ్ ఎవర్, హూ ఎవర్, వెన్ ఎవర్. ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఉండి వాటి తర్వాత
సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఉండాలి. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉండి వాటి తర్వాత సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉండాలి. ఇది స్ట్రక్చర్. దట్ తర్వాత, ఇఫ్ తర్వాత, వెదర్ తర్వాత, వాట్ తర్వాత, హూమ్ తర్వాత, వై తర్వాత సబ్జెక్ట్ ఉండి ఫైనైట్ వెర్బ్ ఉండాలి. మెయిన్ కాన్సెప్ట్ అది. ఓకేనా, అయితే అది ఉంటే నౌన్ క్లాజ్ అయిపోతుందా అంటే కాదు. ఈ స్ట్రక్చర్లో ఉండాలి. అంటే ఈ సబార్డినేట్ కంజంక్షన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్ ఉన్న స్ట్రక్చర్ అనేది ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్గా సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉండాలి, లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లోనైనా ఉండాలి, లేదా ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్ అంటే ప్రపోజిషన్ తర్వాతనే ఉండాలి, లేదా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ప్లేస్లోనైనా ఉండాలి. అప్పుడు మాత్రము నౌన్ క్లాజ్ అవుతుంది. ఇది కీ పాయింట్. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దాం. ఫస్ట్ అంటే సబ్జెక్ట్గా ఎప్పుడు పనిచేస్తుంది. ఓకేనా, దట్ హీ పాస్డ్ ది టెస్ట్ ఈజ్ నాట్ నోన్ టు మీ. దట్ అనే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లిస్ట్లో ఉంది. దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. వెంటనే సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, వెర్బ్ టు ఫైనైట్ వెర్బే కదా. దట్ హీ పాస్డ్ ది టెస్ట్. ఇక్కడ దీంతో పాటు ఉన్నటువంటిది అంతా కూడా దట్ హీ పాస్డ్ ది టెస్ట్ ఇదంతా తీసుకోండి. ఓకేనా, ఇది క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. దట్తో ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది. దట్ హీ పాస్డ్ ద టెస్ట్ ఇది మెయిన్ వెర్బ్, ఈజ్ నాట్ నోన్ ఇది మెయిన్ వెర్బ్. ఓకేనా, మెయిన్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి ముందు ఒక సెంటెన్స్ స్టార్టింగ్లో కానీ ఈ స్ట్రక్చర్ ఏమైనా ఉన్నట్లయితే అది సబ్జెక్ట్గా పనిచేస్తున్నట్టు. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రము అది నౌన్ క్లాజ్ అవుతుందని చెప్పాను. కాబట్టి ఇది నౌన్ క్లాజ్. ఓకేనా, దట్ హీ పాస్డ్ ది టెస్ట్ ఈజ్ నాట్ నోన్ టు మీ. లేదు అంటే ఇక్కడ దీని ప్లేస్లో వాట్ అని క్వశ్చన్ ఇచ్చండి. వాట్ ఈజ్ నాట్ నోన్ టు మీ, నాకు ఏం తెలియదు. దట్ హీ పాస్డ్ ది టెస్ట్ అని ఆన్సర్ వస్తుంది. అంటే అతను పాస్ అయినట్టు విషయం నాకు తెలియదని. సో వాటిని ప్రశ్నించినా వచ్చిన సమాధానం అది అవుతుంది. లేదు అంటే దట్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది. కాబట్టి ఇదంతా ఒక నౌన్ క్లాజు. ఇదంతా మెయిన్ వెర్బ్, ఈజ్ నాట్ నోన్ అనేది ఆ మెయిన్ వెర్బ్కి ముందు ఉంది కాబట్టి సబ్జెక్ట్ అవుతుంది. ఎప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది మనకి, మెయిన్ వెర్బ్కి ముందు స్టార్టింగ్లోనే ఉంటాయి కదా సబ్జెక్ట్. అందువల్ల సబ్జెక్ట్గా పనిచేస్తుంది. అంటే అర్థమైందా, ఆ స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి నౌన్ క్లాజ్. నెక్స్ట్ అండి, వాట్ యు సే ఈజ్ ట్రూ. వాట్ యు సే ఈజ్ ట్రూ. చూడండి, వాట్ ఉంది, యు సబ్జెక్ట్ ఉంది, సే ఫైనైట్ వెర్బ్ ఉంది. ఓకేనా, సో ఇదంతా కలిపి ఒక క్లాజు, డిపెండెంట్ క్లాజు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వెర్బ్ ఈజ్. సో మెయిన్ వెర్బ్కి స్టార్టింగ్లోనే ఉంది మనం చెప్పుకునే ఈ స్ట్రక్చర్ అంతా కూడా. అంటే సబార్డినేట్ కంజంక్షన్స్, సబ్జెక్ట్, ఫైనైట్ వెర్బ్. సో స్టార్టింగ్లో ఉందంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి ఏ క్లాజ్ అవుద్ది, నౌన్ క్లాజ్ అవుద్ది. లేదా ఇక్కడ వాట్ ఈజ్ ట్రూ అని క్వశ్చన్ ఇచ్చండి. వాట్ ఈజ్ ట్రూ అంటే వస్తుంది, వాట్ యు సే, నువ్వేం చెప్పావో అదే ట్రూ అని. వాటితో క్వశ్చన్ ఇస్తే వచ్చిన సమాధానం అదేంది కాబట్టి మనకి నౌన్ క్లాజ్ అవుతుంది. విచ్ ఎవర్ యు చూజ్ ఈజ్ యాక్సెప్టెడ్. విచ్ ఎవర్ తర్వాత సబ్జెక్టు, చూజ్ అనేది ఫైనైట్ వెర్బ్. ఓకేనా, సో ఇదంతా కలిపి మనకి ఒక క్లాజ్. ఈజ్ యాక్సెప్టెడ్ అని మెయిన్ వెర్బ్. ఓకేనా, మెయిన్ వెర్బ్. సో మెయిన్ వెర్బ్కి ముందు ఈజ్ అనేది మెయిన్ వెర్బ్. సో ఈజ్కి ముందు స్టార్టింగ్లోనే ఈ స్ట్రక్చర్ ఉంది కాబట్టి, ఓకేనా, డిపెండెంట్ క్లాజ్ ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ వెర్బ్కి ముందే ఉందంటే సబ్జెక్ట్గా పనిచేస్తున్నట్టు. సబ్జెక్ట్గా ఏది పనిచేస్తుంది అంటే నౌన్ క్లాజ్ పనిచేస్తుందని అర్థం. ఓకేనా, నెక్స్ట్ అండి, విచ్ ఎవర్ యూ చూజ్ ఈజ్ యాక్సెప్టెడ్ అంటే ఏదైతే నువ్వు ఎంచుకున్నావో అది యాక్సెప్ట్ అయింది, అది యాక్సెప్టబుల్ అని అర్థం. నెక్స్ట్ హూ ఎవర్ ఫినిషెస్ ఫస్ట్. హూ ఎవర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హూతో కానీ హూ ఎవర్తో కానీ హూ ఎవర్తో కానీ చెప్పినప్పుడు అక్కడ సబ్జెక్ట్గా అవే యాక్ట్ చేస్తాయి, కంజంక్షన్గా అవే యాక్ట్ చేస్తాయి. సబ్జెక్ట్ లేనప్పుడు సబ్జెక్ట్గా అవే యాక్ట్ చేస్తాయి. ఓకేనా, ఇదే సబ్జెక్ట్, ఇదే కంజంక్షన్. నెక్స్ట్ ఇది ఫైనైట్ వెర్బ్. హూ ఎవర్ ఫినిషెస్ ఫస్ట్. ఇది డిపెండెంట్ క్లాజ్. తర్వాత మెయిన్ వెర్బ్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ మెయిన్ వెర్బ్ విన్ అనేది మెయిన్ వెర్బ్. సో దానికి ముందు స్టార్టింగ్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సబ్జెక్ట్ ప్లేస్లో డిపెండెంట్ క్లాజ్ ఉంటే అదే ఏ క్లాజ్ అంటాం, నౌన్ క్లాజ్. సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి. ఓకేనా, హూ ఎవర్ ఫినిషెస్ ఫస్ట్ విల్ విన్ ద ప్రైజ్ అంటే ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే ప్రైజ్ గెలుస్తారని అర్థం. ఓకేనా, వై హీ వాజ్ కిల్డ్ ఈజ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ నౌ. ఇక్కడ చూడండి, వై ఉంది, సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఫైనైట్ వెర్బ్. ఓకేనా, కాబట్టి వై హీ వాజ్ కిల్డ్ ఉన్నది కదా, ఇదంతా కలిపి మనకి
డిపెండెంట్ క్లాజ్. అయితే ఈ డిపెండెంట్ క్లాజ్ నౌన్ క్లాజ్ ఎందుకు అయిందంటే ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్, సారీ మెయిన్ వెర్బ్. ఇక్కడ ఈజ్ బీయింగ్ అనేది మెయిన్ వెర్బ్, లేదు ఇన్వెస్టిగేటెడ్ కూడా మెయిన్ వెర్బే. సో ఈ మెయిన్ వెర్బ్ అంతటికి కూడా స్టార్టింగ్లో ఉంది కాబట్టి అది సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి నౌన్ క్లాజ్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి. వై హీ వాజ్ కిల్డ్ ఈజ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ నౌ. అతను ఎందుకు చంపబడ్డాడో ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేయబడుతుందని అర్థం. లేదంటే వాట్ ఈజ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ నౌ, ఏది ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేట్ చేయబడుతుందంటే వై హీ వాజ్ కిల్డ్, అతను ఎందుకు చంపబడ్డాడో అనే విషయం మీద అతను ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుందని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇప్పుడు యాజ్ ఏ యాజ్ ఆబ్జెక్ట్గా ఇప్పుడు పనిచేస్తుంది చూద్దాం. ఐ నో వేర్ దే లివ్. ఇక్కడ చూడండి, వేర్ ఉంది, దే సబ్జెక్టు, లివ్ అనేది ఫైనైట్ వెర్బ్. సో వేరుతో పాటు ఉన్నది ఈ స్ట్రక్చర్ అంతా ఒక డిపెండెంట్ క్లాజ్. అయితే ఇది డిపెండెంట్ క్లాజే. మరి ఏ ప్లేస్లో చూద్దాం. ఐ నో ఉంది కదా, డైరెక్ట్గా మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంటే అది దేనిగా పనిచేస్తుంది? ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఈ డిపెండెంట్ క్లాజ్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది మనకి? నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే వేర్ దే లివ్. ఐ నో నాకు తెలుసు, ఏంటి తెలుసు? వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారని, వేర్ దే లివ్. ఐ నో తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం అయింది కాబట్టి నౌన్ క్లాజ్. లేదు మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది. మెయిన్ వెర్బ్కి ముందు స్టార్టింగ్లోనే, సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంటే అది సబ్జెక్ట్ అవుతుంది, మరియు నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ ఇన్ అమెరికా. షీ సెడ్ దట్తో స్టార్ట్ అయింది, షీ సబ్జెక్టు, హ్యాడ్ అనేది ఫైనైట్ వెర్బ్. సో ఇదంతా కలిపి మనకి డిపెండెంట్ క్లాజు. ఓకేనా? అయితే దట్ని మనము కొన్ని సందర్భాల్లో రాయొచ్చు, రాయకపోవచ్చు. ఇన్నర్గా అండర్స్టూడ్ అని అర్థం. అంటే కొన్ని వెర్బులకి సేగ్ కానీ, బిలీవ్ కానీ, అలాగే థింక్, వాటి కొన్నిటికి దట్ రాయొచ్చు, రాయకపోవచ్చు. రాయనప్పటికి కూడా అది నౌన్ క్లాజ్ కింద చూసుకోవాలి. ఓకేనా? షీ సెడ్ ఇది మెయిన్ వెర్బ్. దీన్ని క్వశ్చన్ చేయండి. షీ సెడ్ వాట్ ఆమె ఏం చెప్పింది? దట్ షీ హ్యాడ్ బీన్ ఇన్ అమెరికా. ఆమె అమెరికాలో ఉండేదని. అయితే ఇక్కడ దట్ తీసి చెప్పండి. షీ సెడ్ షీ హ్యాడ్ బీన్ ఇన్ అమెరికా అని రైటే. దట్తో చెప్పిన ఒకటే, దట్తో చెప్పిన ఒకటే. సేకి, బిలీవ్కి, థింక్కి కొన్ని వెర్బులకి దట్ని మనం అక్కడ రాసిన ఒకటి రాయిపోయినా అది నౌన్ క్లాజ్ కింద వస్తుంది. షీ సెడ్ షీ హ్యాడ్ బీన్ ఇన్ అమెరికా. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ వెర్బ్ తర్వాతే ఉంది కాబట్టి డిపెండెంట్ క్లాజ్, మరియు ఈ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంది కాబట్టి, మరియు ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి నౌన్ క్లాజ్ అవుతుంది. ఆబ్జెక్ట్గా పనిచేస్తేనే నౌన్ క్లాజ్ అవుతుంది, సబ్జెక్ట్గా పనిచేస్తేనే నౌన్ క్లాజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ అండి, ఐ థింక్ దట్ బుక్ ఈజ్ యువర్స్. ఇక్కడ చూడండి, ఐ థింక్ దట్ బుక్ ఈజ్ యువర్స్. ఇక్కడ చూడండి, వెంటనే దట్తో స్టార్ట్ అయింది. దట్ బుక్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది మనకి ఫైనైట్ వెర్బ్. సో మనకి ఇదంతా కలిపి ఒక డిపెండెంట్ క్లాజు, అంతే కదా. మరియు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బోర్డు మీద రాసినటువంటి స్ట్రక్చర్లో ఉంది. అయితే ఇక్కడ మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంది కాబట్టి అది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఐ థింక్ వాట్ పనిచేస్తుంది కాబట్టి, ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి అది నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? సో దట్ అనేది థింక్తో రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటే. నెక్స్ట్ అండి, ఐ నో వెదర్ హీ పాస్డ్ ఆర్ నాట్. వెదర్ తర్వాత సబ్జెక్టు, పాస్డ్ వెర్బ్ టు ఫైనైట్ వెర్బ్. సో ఇదంతా కలిపి ఒక క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. సో మనకి ఇచ్చిన ఈ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి వెదర్ డిపెండెంట్ క్లాజ్. మరియు నో అనే మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంది. ఐ నో తర్వాత వెంటనే ఉంది. మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంటే ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. అందువల్ల ఆ డిపెండెంట్ క్లాజ్ ఏ క్లాజ్ అవుతుంది? నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? ఐ నో వాట్ వెదర్ హీ పాస్డ్ ఆర్ నాట్. ఓకేనా? అతను పాస్ అయ్యాడు లేదో నాకు తెలుసు అని అర్థం. కెన్ యూ టెల్ మీ. ఇక్కడ చూడండి, కెన్ యూ టెల్ మీ ఇఫ్ దిస్ ఈజ్ కరెక్ట్ క్వశ్చన్ మార్క్. అంటే ఇంటరాగేట్లో కూడా అడుగుతాడు. కెన్ యూ టెల్ మీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ వర్బ్ టెల్, కానీ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇఫ్ దిస్ ఈజ్ కరెక్ట్, ఇఫ్ ఉంది, దిస్ అంతే సబ్జెక్టు, ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్. సో ఇఫ్తో స్టార్ట్ అయ్యి నా వెదర్తో స్టార్ట్ అయినా మనకి డిపెండెంట్ క్లాజ్ చెప్పాను.
ఇఫ్తో కానీ వెదర్తో కానీ దట్తో కానీ స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటే ఇది ఒక డిపెండెంట్ క్లాజ్ మరియు నౌన్ క్లాజ్ అని చెప్పాం. అయితే ఇక్కడ ఎందుకు నౌన్ క్లాజ్ అని చెప్పామంటే కెన్ యూ టెల్ మీ, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా సార్, మరి ఇది కూడా ఆబ్జెక్ట్ అవుద్దా? ఎందుకంటే ఆబ్జెక్ట్గా పనిచేస్తుందని చెప్పాం కదా. కొన్ని వెర్బలకి 2 ఆబ్జెక్టులు వస్తాయి, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే పర్సన్స్ సంబంధించినవి, హిమ్, హెర్, దెమ్, అర్థమైందా, యూ, అజ్ అని మెయిన్ వెర్బ్ తర్వాత ఒక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆ తర్వాత ఈ నౌన్ క్లాజ్ వస్తుంది, ఒక డిపెండెంట్ క్లాజ్ వస్తుంది, అది కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు అది కూడా నౌన్ క్లాజ్ అవుతుంది. లేదు అంటే ఇలాగ 2 ఆబ్జెక్టులు ఇచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ తర్వాత మరో ఆబ్జెక్ట్ ఇచ్చి ఆ తర్వాత కానీ ఈ స్ట్రక్చర్తో ఒక క్లాజ్ వస్తే అప్పుడు ఏం చేయాలంటే వాట్ని ప్రశ్నించుకోండి. కెన్ యూ టెల్ మీ వాట్, కెన్ యూ టెల్ మీ వాట్, ఇఫ్ దిస్ ఈజ్ కరెక్ట్ నా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. టెల్ మీ వాట్ యువర్ నేమ్ ఈజ్, ఇక్కడ ఇంపరేటివ్ సిగ్నల్స్ ముందు స్టార్టింగ్ సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఒకటే. టెల్ మీ, టెల్ మీ అంటే టెల్ అనేది మెయిన్ వెర్బ్, మెయిన్ వెర్బ్ తర్వాత ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత వాట్ ఉంది, యువర్ నేమ్ ఈజ్ ఉంది, యువర్ నేమ్ సబ్జెక్టు, ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్. సో వాటితో కలిపి అంతా కూడా ఒక డిపెండెంట్ క్లాజ్. అయితే టెల్ అని వెర్బ్ తర్వాత వచ్చింది టెల్ మీ, ఇది ఒక ఆబ్జెక్టు, ఇది మరొక ఆబ్జెక్టు. టెల్ మీ వాట్, టెల్ మీ వాట్ అని ప్రశ్నిస్తే వాట్ యువర్ నేమ్ ఈజ్ అని క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. కొన్ని వెర్బల్కి 2 ఆబ్జెక్టులు వస్తాయి, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్టు. అప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో రెండో ప్లేస్లో మనకి ఈ స్ట్రక్చర్ ఉండొచ్చు, దట్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ, హూ కానీ, వాట్ ఉండి సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉండొచ్చు. ఓకేనా. అప్పుడు కూడా అది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది మరియు నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఐ ఆస్క్డ్ హిమ్ హూ వాజ్ మహాత్మా గాంధీ. ఇక్కడ చూడండి ఆస్క్డ్ హిమ్ అని ఉంది ఇక్కడ, ఐ ఆస్క్డ్ హిమ్. ఓకేనా. ఐ ఆస్క్డ్ హిమ్, ఆస్క్డ్ అనేది మెయిన్ వెర్బ్, హిమ్ అనేది మళ్ళీ ఆబ్జెక్టే, మళ్ళీ తర్వాత హూ ఉంది, వాజ్ అనేది ఫైనైట్ వెర్బ్. ఓకేనా. ఇదంతా కూడా ఒక క్లాజ్. సో ఐ ఆస్క్డ్ హిమ్, నేను అతన్ని అడిగాను. వాట్, హూ వాజ్ మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ ఎవరని అడిగాను. ఓకేనా. చూసారు ఇక్కడ ఐ ఆస్క్డ్ హిమ్ తర్వాత వాట్ని ప్రశ్నించండి, మళ్ళీ అదే సమాధానం వస్తుంది, నౌన్ క్లాజే వస్తుంది. ఈ డిపెండెంట్ క్లాజ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి మెయిన్ వెర్బ్ తర్వాత వాట్ని ప్రశ్నిస్తే సమాధానం వచ్చింది కాబట్టి ఏమవుతుంది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండి మరొక ఆబ్జెక్ట్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి. అంటే ఆబ్జెక్ట్ అంటే మనం ఏం నేర్చుకున్నాం, మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంటే ఆబ్జెక్ట్ ఈజీ మనం చేయొచ్చు. మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఈ స్ట్రక్చర్ ఏదున్నా దట్ తర్వాత కానీ, ఇఫ్ తర్వాత కానీ, వెదర్ తర్వాత కానీ, హూ తర్వాత, వాట్ తర్వాత, హూమ్ తర్వాత సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్లు ఉంటే మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది మరియు నౌన్ క్లాజ్ అవుతుంది, ఈజీ అది. అలాగే మెయిన్ వెర్బ్కి ముందు స్టార్టింగ్లో ఈ స్ట్రక్చర్ ఏదైనా ఉన్నా సరే దట్తో కానీ, ఇఫ్తో కానీ, వెదర్తో కానీ, డబుల్ హెచ్ వర్డ్స్తో కానీ ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటే అది కూడా నౌన్ క్లాజ్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లేస్ ఉన్నట్టు. కానీ ఒకవేళ మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే లేకుండా మెయిన్ వెర్బ్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉండి ఆ తర్వాత కూడా ఈ స్ట్రక్చర్ ఇస్తే అప్పుడు ఏం చేయాలా, వాట్ అని ప్రశ్నించుకోండి. దానికి సమాధానం అది వచ్చినట్లయితే అది నౌన్ క్లాజ్ అవుతుంది మరియు ఆబ్జెక్ట్ అవుతుంది, అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, రెండో ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఉంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంది ఇది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్, ఇది ఎందుకు జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తావా, చేయగలవా అని అడిగాడు. సో ఎక్స్ప్లెయిన్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే సమాధానం వచ్చింది. లేదంటే మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఈ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్, ఎందుకంటే ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఎందుకు చెప్పానంటే వై దిస్ ఈజ్ అన్నాను తప్ప వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ అనలేదు, వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ అని అనలేదు. ఎలాగంటే మనకి ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ అవుద్ది, కానీ ఇది క్లాజ్, ఇది వైతో స్టార్ట్ అయ్యింది క్లాజ్ కాబట్టి వై దిస్ అనేది ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ ముందుకు వస్తుంది, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అనాలి తప్ప వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ అనకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం రాస్తున్నది డిపెండెంట్ క్లాజు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాదు. అందుకే సబ్జెక్ట్ ముందుకు వచ్చి తర్వాత వెర్బ్ వెళ్తుంది, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అని అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వై హీ వాజ్ కిల్డ్ అన్నాం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఉండి తర్వాత వెర్బ్ వచ్చింది అంటే అది క్లాజ్ కాబట్టి. అదే క్వశ్చన్ ఫామ్ అయితే హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చి సబ్జెక్ట్ తర్వాతకి వెళ్తుంది కదా.
అందువల్ల క్లాజ్ కాబట్టి సబ్జెక్ట్ ఉండి తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది లేదా హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకేనా? ఇది ఆ స్ట్రక్చర్ కోసం రాసాం. వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అనాలి తప్ప వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ అని అనకూడదు. నెక్స్ట్ ఇక్కడ 2 ఆబ్జెక్టులు వచ్చేవి కొన్ని వెర్బులు ఉన్నాయి. అవి ఏంటంటే చూడండి, ఇక్కడ సెల్, గివ్, బ్రింగ్, బై, రైట్, టీచ్, గ్రాంట్, ల్యాండ్, ఆర్డర్, మేక్ ఎలాంటి కొన్ని వెర్బులు తర్వాత డబుల్ ఆబ్జెక్ట్స్ 2 రావచ్చు. అయితే మీకు ఆ వెర్బులు గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, మీ కానీ హిమ్ కానీ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ తర్వాత కానీ స్ట్రిక్ట్ ఇచ్చినప్పుడు ఒక్కసారి వాట్ అని ప్రశ్నించుకోండి. ఆ వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానము మనకి ఆ క్లాజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అది నౌన్ క్లాజ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏం అర్థమైందంటే జాగ్రత్త చేయండి. మెయిన్ వెర్బ్కి ముందు స్టార్టింగ్లోనే ఈ స్ట్రక్చర్ ఏదున్నా అది నౌన్ క్లాజ్ అవుతుంది. అలాగే మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఈ స్ట్రక్చర్ ఏదున్నా సరే నౌన్ క్లాజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మెయిన్ వెర్బ్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉండి ఆ తర్వాత ఇచ్చినప్పుడు వాటని ప్రశ్నిస్తే సమాధానం సరిపోవాలి. అప్పుడు మాత్రమే అది నౌన్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ వాటని ప్రశ్నించుకుని మిగతావన్నీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మెయిన్ వెర్బ్కు ముందు మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంటే అవి నౌన్ క్లాజ్ అయిపోతాయి, ఎందుకంటే సబ్జెక్టుగా ఆబ్జెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి. అయితే ఇక్కడ చూడండి, ఐ నో వేర్ దే లివ్ అని ఉంది. ఐ నో వేర్ దే లివ్ అని ఉంది. సో ఇక్కడ ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే వచ్చింది. మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంది కాబట్టి ఆ క్లాజు ఏమొద్ది? నౌన్ క్లాజ్. ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ రాస్తుంది చూడండి. ఐ నో ద ప్లేస్, ఐ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్ లేదా వేర్ దే లివ్. చూడండి, ఐ నో ద ప్లేస్ వేర్ దే లివ్ అని ఉంది. ఇక్కడ చూడండి మెయిన్ వెర్బ్ ఇది, వెంటనే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ తర్వాత వేర్ దే లివ్ అని ఉంది. సార్ వేర్ ఉంది, తర్వాత సబ్జెక్ట్ ఉంది, ఫైనల్ వెర్బ్ ఉంది కదా, నౌన్ క్లాజ్ అవుద్దు కదా అంటే ఈ స్ట్రక్చర్ ప్రకారం సరిపోయిందంటే తప్పు. ఎందుకంటే నో తర్వాత ఇక్కడ ప్లేస్ అని ఉంది. సో ఈ వేర్ అనేది ఈ ప్లేస్ గురించి డిస్కస్ చేస్తుంది. అర్థమైందా? సో నో తర్వాత వెంటనే ప్లేస్ ఉంది, ఆ తర్వాత మన స్ట్రక్చర్ ఉంది డిపెండెంట్ క్లాజ్. సార్ ఎందుకు అవ్వదు? మరి ఆ స్ట్రక్చర్ సరిపోయింది కదంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అనేది వెంటనే ఉండడం వల్ల ఈ వేర్ అనేది దీని గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది. అది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, నౌన్ క్లాజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఐ నో అనే సింగిల్గా ఉండాలి. సో ఉదాహరణకి ఐ నో ద ప్లేస్ అని ఉంది. ఐ నో ద ప్లేస్ తర్వాత వాట్ అని ప్రశ్నించండి. ఐ నో ద ప్లేస్ వాట్ అంటే వేర్ దే లివ్వా? ఐ నో ద ప్లేస్ వాట్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ సమాధానం రాంగ్. ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే సరిపోద్ది. నాకు తెలుసు, ఏడు తెలుసు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారని. ఐ నో ద ప్లేస్ వాట్ అని ప్రశ్నిస్తే మాత్రం ఆన్సర్ సరిపోవట్లేదు. కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి అలా కూడా టెస్ట్ చేసుకోండి. సరే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇంకొక ఆబ్జెక్ట్ అంటే నో వెర్బ్ తర్వాత 2 ఆబ్జెక్టులు రావు. అర్థమైందా? 2 ఆబ్జెక్టులు రావు. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మీరు చాలా దృష్టిలో పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనము ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్ అంటే వెర్బ్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ వేరు, ప్రపోజిషన్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ వేరు. అంటే ప్రపోజిషన్ తర్వాత మనం చెప్పుకున్న స్ట్రక్చర్ రావాలి. అంటే ఇఫ్, వెదర్, వాట్, దట్, డబుల్-H వర్డ్స్ ఉన్నాయి కదా, అది ప్రపోజిషన్ తర్వాత రావాలి స్ట్రక్చర్. ఓకేనా? చూద్దాం. పే అటెన్షన్ టు వాట్ యువర్ పేరెంట్స్ సే. పే అటెన్షన్ టు ప్రపోజిషన్. తర్వాత వాట్ యువర్ పేరెంట్స్ సబ్జెక్టు, సే ఫైనైట్ వెర్బ్. సో ప్రపోజిషన్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది ప్రపోజిషన్ యొక్క ఆబ్జెక్టు మరియు నౌన్ క్లాజ్. ఓకేనా? సింపుల్. చూజ్ ఏ గిఫ్ట్ ఫర్ హూమ్ ఎవర్ యు వాంట్. చూజ్ ఏ గిఫ్ట్ ఫర్ ప్రపోజిషన్ ఇక్కడ ఉంది, ఆ తర్వాత హూమ్ ఎవర్, యూ సబ్జెక్టు, వాంట్ అనేది ఫైనైట్ వెర్బ్. కాబట్టి ఇదంతా డిపెండెంట్ క్లాజ్ మరియు ప్రపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి నౌన్ క్లాజ్ అవుతుంది. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ వాట్ షీ సెడ్. ఆఫ్ అనే ప్రపోజిషన్ తర్వాత వాట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది. సో ఇదంతా కూడా డిపెండెంట్ క్లాజు మరియు ప్రపోజిషన్ తర్వాత ప్రపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి నౌన్ క్లాజ్. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఆ స్ట్రక్చర్ ఉంటే నౌన్ క్లాజ్,
ఆబ్జెక్ట్ ప్లేస్లో స్ట్రక్చర్ ఉంటే నౌన్ క్లాజ్, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్గా ప్రిపోజిషన్ తర్వాత ఆ స్ట్రక్చర్ ఉంటే నౌన్ క్లాజ్. ఏ స్ట్రక్చర్ మనం చెప్పుకునేది ఆల్రెడీ. ఇఫ్ దట్ వెదర్ ఇవన్నీ ఉండి పక్కన సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ అనేది ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, యు ట్రస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ విష్ టు డూ. ఇన్ ప్రిపోజిషను, వాట్ ఎవరు, తర్వాత సబ్జెక్టు, విష్ అనేది ఫైనైట్ వెర్బ్. ఓకేనా. ఇదంతా కలిపి ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి నౌన్ క్లాజ్. సింపుల్. నెక్స్ట్ అండి, యాజ్ ఏ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఇది ఎలాగ ఐడెంటిఫై చేస్తాం అంటే ఈజీ. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అండ్ బీ ఫార్మ్ వెర్బ్స్, లింకింగ్ వెర్బ్స్ తర్వాత మనం చెప్పుకున్న స్ట్రక్చర్లు అన్నీ ఉంటాయి. ఓకేనా. చూద్దాం. ద ప్రాబ్లమ్ ఈజ్, ఇది లింకింగ్ వెర్బ్. తర్వాత దట్ ఉంది, అలాగే వీ సబ్జెక్టు, ఆర్ అనేది ఫైనైట్ వెర్బ్. ఇదంతా కలిపి మనకి డిపెండెంట్ క్లాజు. మరియు వెంటనే లింకింగ్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంది కాబట్టి అది సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము, మరి నౌన్ క్లాజ్ అవుతుంది. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ప్లేస్. సపోజ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటాం. ఈజ్ ఏ గుడ్ బాయ్. ఈజ్ తర్వాత ఏ గుడ్ బాయ్ ఉంది. ఆ గుడ్ బాయ్ ఎవరు? హీ. సబ్జెక్ట్ గురించి చెప్తుంది, దాన్నే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. ఈ విధంగా ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ తర్వాత వెంటనే మనం చెప్పుకున్న స్ట్రక్చర్ గానే ఉంటే అది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ మరియు నౌన్ క్లాజ్ అవుతుంది. నౌన్ క్లాజ్ అవుతుంది. హియర్ మిస్టేక్ వాజ్ దట్ షీ డిడెంట్ స్టడీ. వాజ్ ఉంది, వాజ్ తర్వాత మన స్ట్రక్చర్ చూడండి కదా, నౌన్ క్లాజ్ అవుతుంది. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ మరియు నౌన్ క్లాజ్. యువర్ పేరెంట్స్ ఆర్ తర్వాత హూ హెల్ప్ యూ ద మోస్ట్ ఇన్ లైఫ్. చూసారా, హూ హెల్ప్ యూ ద మోస్ట్ ఇన్ లైఫ్ అని. నెక్స్ట్ అండి, మై గ్రేటెస్ట్ అసెట్ ఈజ్ దట్ ఐ ఆమ్ ఏ హార్డ్ వర్కర్. ఇక్కడ చూడండి, ఈజ్ ఉంది, ఈజ్ తర్వాత దట్ ఐ ఆమ్ ఏ హార్డ్ వర్కర్ కాబట్టి అంతా కూడా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ మరియు నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ హూ హెల్ప్ యూ కాకుండా హూ యూ హెల్ప్ ద మోస్ట్ ఇన్ లైఫ్. ఇక్కడ హూ తర్వాత సరిపోద్దండి, హూ హెల్ప్ ఏ. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టు ఏమవుద్ది, హూ సబ్జెక్ట్ అవుద్ది, హూ కంజంక్షన్ అవుద్ది చెప్పాను. హూ ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో హూ సబ్జెక్ట్ అదే, కంజంక్షన్ అదే. హూ హెల్ప్ యూ ద మోస్ట్ ఇన్ లైఫ్ సరిపోయింది. నెక్స్ట్, మై గ్రేటెస్ట్ అసెట్ ఈజ్ దట్ ఐ ఆమ్ ఏ హార్డ్ వర్కర్. సో బీ ఫార్మ్ వెర్బ్స్ తర్వాత వెంటనే ఉంటే అవి సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ అవుతాయి మరియు నౌన్ క్లాజులు అవుతాయి మనం చెప్పుకున్న స్ట్రక్చర్లు. గుర్తుపెట్టుకోండి, మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే మనం చెప్పిన స్ట్రక్చర్ ఏదైనా ఉన్నా, ఇఫ్ దట్ వెదర్ డబ్ల్యూహెచ్ వర్డ్స్తో సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉన్నా, మెయిన్ వెర్బ్కి ముందు స్టార్టింగ్లో ఉన్న మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉన్నా అవి నౌన్ క్లాజులు అవుతాయి, మరి సబ్జెక్ట్ ఒకటి ఆబ్జెక్ట్ ఒకటి అవుతుంది. అలాగే ప్రిపోజిషన్ తర్వాత వెంటనే ఆ స్ట్రక్చర్ ఉన్నా అది నౌన్ క్లాజ్ అవుతుంది. బీ ఫార్మ్ వెర్బ్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తర్వాత వెంటనే ఉన్నా అది కూడా నౌన్ క్లాజ్ అవుతుంది. ఒక్క మెయిన్ వెర్బ్ తర్వాత రెండు ఆబ్జెక్టులు ఇచ్చినప్పుడు అక్కడ వాటిని ప్రశ్నించుకోండి, ఆ సమాధానం వస్తేనే మనకి అది నౌన్ క్లాజ్ అవుతుంది. అక్కడ ఆలోచించండి. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఫౌండ్ which I lost yesterday. I found the book which I lost yesterday. ఓకేనా. ఇక చూడండి, ఐ ఫౌండ్ ఉంది కదా, ఫౌండ్ తర్వాత వెంటనే స్ట్రక్చర్ ఉంది. మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే స్ట్రక్చర్ అంటే నౌన్ క్లాజ్, తిరగలేదు. కానీ ఇక్కడ ఫౌండ్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉంది చూసారా, ఆ తర్వాత విచ్ ఐ లాస్ట్ ఎస్టర్డే ఉంది. ఐ ఫౌండ్ ద బుక్ వాటర్ ప్రశ్నిస్తే సమానం లేదు. ఈ విచ్ అనేది ఈ బుక్ గురించి చెప్తుంది. ఓకేనా, అర్థమైందా. కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవ్వదు, ఫౌండ్తో నౌన్ క్లాజ్ అవ్వదు. ఐ ఫౌండ్ ద బుక్ వాట్ అని అంటే నో ఆన్సర్. అక్కడ విచ్ ఐ లాస్ట్ ఎస్టర్డే అని ఉండదు. ఐ ఫౌండ్ వాట్ అని ప్రశ్నిస్తే విచ్ ఐ లాస్ట్ ఎస్టర్డే వస్తుంది. ఓకేనా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ ఒక్క విషయంలో మీరు ఆలోచించండి. ఓకేనా.